విఎఫ్ఎక్స్ లాగా లేదన్న, అది రియల్. అసలు రియల్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నారు బాబు, వెళ్ళి చూడాలనిపించింది. అసలు విఎఫ్ఎక్స్ అంటావు ఏంటన్నా, విఎఫ్ఎక్స్ లానే లేదు, రియల్ లొకేషన్ లా ఉంది. సూపర్ సూపర్ అన్న. అందరూ బయటకు వచ్చినాడు, ఏమని బయటకు వచ్చారు? పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా ఒకటే మాట, పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? 2025 ఇచ్చారు. ఆంజనేయ స్వామి ల్యాండ్ అవునన్నా, నిజంగా అన్న. ఆదిపురుష్ సినిమాకి సీట్ కేటాయించారు కానీ హనుమాన్ సినిమాకి కేటాయించాలన్నా. నేను చెప్తున్నా, రేపు ఒక్కరోజే గుంటూరు కారానికి థియేటర్లో, నెక్స్ట్ డే 90% హనుమాన్కే. సంక్రాంతి 2024 సంక్రాంతి మూవీ ఏదంటే ఒకటే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మూవీ హనుమాన్. డెఫినెట్గా తిరిగిలేదన్న, రాసి పెట్టుకోండి. క్లైమాక్స్ ఎలా అనిపించింది? అసలు క్లైమాక్స్ ఫైట్ అయితే లాస్ట్ 5 minutes అయితే కేకలు, అరుపులను, గూస్ బంప్స్ వస్తాయి. 5 నిమిషాలు 10 నిమిషాలు అసలు గూస్ బంప్స్ వస్తాయి. ఆ హెలికాప్టర్ సీన్ కానీ, లాస్ట్ విలన్ కొట్టే సీన్స్ కానీ, ఆంజనేయ స్వామి రావడం కానీ, అసలు మంచి కొండ ఉంటుంది కదా లాస్ట్ క్లైమాక్స్, మంచి కొండను పగలగొట్టుకుని ఆంజనేయ స్వామి వస్తాడు. నిజంగా అక్కడ బ్రేక్ పడిద్ది. పార్ట్ 2 సెకండ్ హాఫ్ అసలు అబ్బా సినిమా అయిపోయిందా అమ్మ, ఇంకా ఉంటే బాగున్నారా బాబు అని అక్కడ డిసప్పాయింట్ అయ్యారు. కానీ త్రూ అవుట్ లెంత్ ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ కూడా ఏంద్ర ఈ ల్యాగ్ ఏంది, ఏంద్ర ఈ స్టోరీ ఏంద్ర ఎవడ కనిపిద్ది అన్న. అసలు సినిమా అయిపోయిందా, అప్పుడే 2.5 గంటలు అయిపోయిందా అనిపించింది అన్న. సినిమా ఆ రేంజ్లో ఉంది. 2025 హనుమాన్ పార్ట్ 2 అసలు బాహుబలి రికార్డును బదులు కొడుతుంది. ఎందుకంటే అన్న గెటప్ సీన్ చిన్న క్యారెక్టర్ ఉంటుంది, సైడ్ క్యారెక్టర్. అసలు ఎంత కాదు కానీ ఓన్లీ సోలో అన్న, సింగిల్ సత్య సింగిల్ సోలో 1 man పర్ఫార్మెన్స్ చేస్తాడు. రాకేష్ మాస్టర్ ఫైట్ మాస్టర్, అదే విలన్గా ఉంటాడు అన్న. విలన్గా ఉంటాడు కానీ కామెడీ, ఒక చిన్న ఫైట్లో ఉంటాడు. ఒక 10 నిమిషాలు పోగంట ఉంటుంది కానీ ఆ 10 నిమిషాలు పోగంట కూడా ఒక లెవెల్ జనాలు మామూలుగా నవ్వేయలేదు. రాకేష్ మాస్టర్ గారు లేకపోయినా కానీ ఆయన చూసుకుని జనాలు మళ్ళీ ఒక్కసారి ఆయన తలుచుకుని నవ్వు కూడా అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఆయన లేకపోయినా కూడా నిజంగా ఆయన ఈ సినిమా చూసుకుంటే బాగున్నాయేమో అనిపించింది అన్న. నిజంగా సూపర్ అన్న. హైలైట్స్ అంటే నిజంగా ఆ విజువల్స్ అన్న, నిజంగా ఆ విజువల్స్ కానీ, సత్య పర్ఫార్మెన్స్ కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, అసలు నిజంగా ఆ కెమెరా షార్ట్స్ అసలు ఏమన్నా యాంగిల్స్లో పెట్టి షార్ట్స్ ఫైటింగ్స్లో అయితే అన్న వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సూపర్ అన్న. నాకైతే మాత్రం ఆ విఎఫ్ఎక్స్ అన్నేటే లేదు కానీ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఎవరు చేశారు కానీ బాహుబలి సినిమా కూడా ఈ రేంజ్లో చేసి ఉండరేమో అన్నట్టు అనిపించింది అన్న అసలు.